హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు ది కోడింగ్ సిరీస్. ఈ రోజుటి నుంచి మనం డైలీ ఒక్కొక్క కోడింగ్ క్వెషన్స్‌ని సాల్వ్ చేసుకుంటూ వద్దాం. దాంట్లో ఈరోజు బేసిక్ ప్యాటర్న్ గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మీకిక్కడ కనిపిస్తుంది గదా! ఇట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ ది ప్యాటర్న్. ఈరోజు మనం ఏం చేయబోతున్నామంటే ఈ ప్యాటర్న్స్‌ని ఎలా ప్రింట్ జేయాలి? అండ్ ఇది బేసిక్ ప్యాటర్న్ టుడే మనం డిస్కస్ చేసుకుంటాంది. ఈ ప్యాటర్న్ ఎలా ప్రింట్ చేద్దాం అని చెప్పి చూద్దాం. ఓకేనా? సో, ఫస్ట్ మీరు ఈ క్వెషన్‌ని నీట్‌గా అర్థం చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ఏ క్వెషన్ అంటే ఇక్కడేముంది? మీకు ఇక్కడ కనిపిస్తే ఇవన్నీ గూడా స్టార్స్ కనిపిస్తున్నాయి. అవునా? స్టార్స్ ఉన్నాయి. ఈ స్టార్స్ ఎన్ని రోస్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6 రోస్ అయితే ఉన్నాయి. సో, ఇక్కడ నేనేం చేస్తానంటే బై డిఫాల్ట్‌గా నేను 6 రోస్ ప్రింట్ అవ్వాలి అని చెప్పి క్వెషన్‌లో 6 అని ఇచ్చాం. కాకపోతే నేనేమంటానంటే యూజర్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటా. అంటే యూజర్‌ని అడుగుతా. యూజర్‌ని "అరేయ్! నీకెన్ని రోస్ కావాలి?" అని చెప్పి అడుగుతాను. వాడేం చేస్తాడు? నాకొక 5 రోస్ కావాలా? లేదా 6 రోస్ కావాలా? అని చెప్పి ఒక నంబర్‌నైతే మనకిస్తాడు. సో, యూజర్ గనక 5 అని ఇచ్చాడనుకో వి హావ్ టు ప్రింట్ 5 రోస్. యూజర్ గనక మనకు 6 రోస్ ఇచ్చాడనుకో వి హావ్ టు ప్రింట్ 6 రోస్. ఇలా మనం ప్రింట్ అయితే చేయాలి. అంటే ప్యాటర్న్ ఈ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఆ స్ట్రక్చర్ ఇదే. కాకపోతే రోస్ ఎన్ని కావాలి? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 6 రోస్ ఉన్నాయి. సో, ఒకవేళ యూజర్ 6 అని ఇచ్చాడనుకోండి. యూజర్ విల్ గివ్ యూ 6 ఇన్ కేస్. యూజర్ గనక 6 అని ఇచ్చాడనుకో, మనకేమవుతుందంటే 6 రోస్ అనేది ప్రింట్ జేయాలి. అలా గాకుండా యూజర్ 5 ఇచ్చాడనుకో, 5 రోస్ అనేది ప్రింట్ జేయాలి. ఓకేనా? సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దీస్ ఆర్ ద రోస్. రైట్? ఇది రో 1, ఇది రో 2, ఇది రో 3. సో, ఇలా మనకెన్నున్నాయంటే 6 రోస్ ఉన్నాయి. రో 5, రో 6 రోస్ ఉన్నాయి. మీరిక్కడ అబ్జర్వ్ చేయండి. నేనిక్కడ ఒక వేరియబుల్ తీసుకున్నా. ఐ అనే వేరియబుల్‌లో ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, ఫోర్త్ రో, ఫిఫ్త్ రో, సిక్స్త్ రో అని చెప్పి ఇలా పెట్టుకున్నాం. సో, ఐ అనే వేరియబుల్‌లో గదా మనం పెట్టుకుంటున్నాం. మీరిక్కడ అబ్జర్వ్ చేస్తే ఐ అనే వేరియబుల్ రోస్‌ని డిటర్మైన్ చేస్తుంది. సో, రోస్ మనకెన్ని ప్రింట్ అవ్వాలని ఎలా తెలుస్తుందంటే యూజర్ ఎంతైతే ఇస్తాడో అన్ని రోస్ ప్రింట్ అవ్వాలి అని చెప్పి తెలుస్తుంది. ఇన్ కేస్ 6 ఇస్తే 6 రోస్, 5 ఇస్తే 5 రోస్. ఓకేనా? సో, ఇప్పుడు ఒక్కొక్కటి మనం జావాలో సాల్వ్ చేసుకుంటూ వద్దాం. ఇక్కడ నేను స్ట్రక్చర్ రాసేసాను. కోడ్ రాయలేదింకా. స్ట్రక్చర్ మాత్రమే రాసామిక్కడ. జస్ట్ సింపుల్. సో, ఇక్కడ మనం ఏం చేసామంటే ఒక స్కానర్ క్లాస్ తీసుకున్నాం. స్కానర్ క్లాస్ అనేది ఎందుకు వాడతాము అంటే యూజర్ దగ్గర నుంచి ఇన్‌పుట్ తీసుకోవాలంటే వి నీడ్ టు యూజ్ ది స్కానర్ క్లాస్ ఓన్లీ. ఎవరైతే నా స్టూడెంట్స్ ఆల్రెడీ వింటున్నారో వాళ్ళకి ఆల్రెడీ ఐడియా ఉంటుంది జావా క్లాస్‌లో ఉండే వాళ్ళకి. సో, ఇక్కడ యూజర్‌ని అడుగుతున్నాం. విత్ ది హెల్ప్ ఆఫ్ ది సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ మనం ఏం అడుగుతున్నాం అంటే ఎన్ని రోస్ నీకు కావాలి? అని చెప్పి యూజర్‌ని అడుగుతున్నాం. యూజర్ నాకు స్పెసిఫిక్‌గా ఇన్ని రోస్ కావాలి అని చెప్పి చెప్తాడు. యూజర్ ఆ నంబర్ ఇచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఆ నంబర్‌ని తీసుకొనొచ్చి ఎన్ అనే వేరియబుల్‌లో స్టోర్ చేసుకుంటాం. ఓకేనా? దేంట్లో స్టోర్ చేసుకుంటాం? ఎన్ అనే వేరియబుల్‌లో స్టోర్ చేసుకుంటాం. సో, ఇక్కడ యూజర్ ఎంతైనా ఇవ్వని. ఇన్ కేస్ 6 అని ఇచ్చాడనుకో ఎన్ ఈక్వల్ టు 6 అయితుంది. ఇన్ కేస్ 5 అని ఇచ్చాడనుకో ఎన్ ఈక్వల్ టు 5 అవుతుంది. ఓకేనా? సో, ఇక్కడ వాల్యూ అనేది యూజర్ ఇస్తాడు. యూజర్ ఇచ్చిన వాల్యూని తీసుకొనొచ్చి ఎన్ అనే దాంట్లో నేను సేవ్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఇక్కడ లాజిక్ అనేది రాద్దాం. ఓకేనా? ఫార్ లూప్ తీసుకుంటున్నా. సో, ఇక్కడ ఏం చేస్తున్నానంటే i ఈక్వల్ టు 1. సో, నేనిక్కడ పైన మీకు డిస్కస్ చేశా. ఐ అనేది దేన్ని డిటర్మైన్ చేస్తుంది పైన రోస్‌ని. అంటే ఏ రోలో ఉన్నాం. ఫస్ట్ రోలో ఉన్నామా? సెకండ్ రోలో ఉన్నామా? థర్డ్ రోలో ఉన్నామా? ఫోర్తా? ఫిఫ్తా? సిక్స్తా? అని చెప్పి ఐ డిటర్మైన్ చేస్తుంది. అవునా? సో, ఇక్కడ ఎన్ని రోస్ ప్రింట్ అవ్వాలి అని చెప్పి ఎలా తెలుస్తుంది? ఇక్కడ యూజర్ ఎక్కడైతే వాల్యూ ఇస్తాడో ఆ వాల్యూ మనం ఎన్‌లో స్టోర్ చేసుకుంటున్నాం గదా! ఎన్‌ని బేస్ చేసుకొని ఎన్ని రోస్ ప్రింట్ అవ్వాలి అని చెప్పి మనకు తెలుస్తుంది. ఎన్‌ని బేస్ చేసుకొని గదా! ఎన్ ఎంతైతే ఉంటుందో ఎంతైతే ఉంటుందో అన్ని రోస్ మనకు ప్రింట్ అవ్వాలి. ఓకేనా? సో, ఫార్ i ఈక్వల్ టు 1, i లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు n. దెన్ ఒక్కొక్కటి ఇంక్రిమెంట్ అవ్వాలి కాబట్టి i ప్లస్ ప్లస్. ఓకే. సో, ఇక్కడ మనం రోస్ ప్రింట్ అవ్వడానికి రాసాం. ఇలా రాస్తే ఏమవుతుందంటే మనకి రోస్ అనేది ప్రింట్ అవుతుంది. అంటే ఇన్ని రోస్ కావాలి అని చెప్పి మనకు అర్థమవుతుంది. సో, ఫస్ట్ రోలోనా, సెకండ్ రోనా, థర్డ్ రోనా, ఫోర్త్ రోనా అని అర్థమవుతుంది. కాకపోతే ఆ రోలో ఏం చేయాలి? మీరిక్కడ అబ్జర్వ్ చేస్తే ఓకే ఫైన్. ఫస్ట్ రోకొస్తాం. లేదా సెకండ్ రోకొస్తాం. లేదా థర్డ్ రోకొస్తాం. ఆ రోకొచ్చిన తర్వాత ఆ రోలో మనం ఏం జేయాలి? ఆ రోలో మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే స్టార్స్‌ని ప్రింట్ చేస్తున్నాం. ఓకేనా? స్టార్స్ ప్రింట్ అవుతున్నాయి. ఇక్కడ స్టార్స్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే అన్ని ఒక్కొక్క రోలో ఒక్కొక్క నంబర్ ఆఫ్ స్టార్స్ అనేది ఉన్నాయి. అంటే అన్నిట్లోనూ ఒకే స్టార్స్ లేవు. ఏమవుతున్నాయంటే రో 1లో ఓన్లీ 1 స్టార్ ఉంది. రో 2లో 2 స్టార్స్ ఉన్నాయి. రో 3లో 3 స్టార్స్ ఉన్నాయి. ఓకేనా? సో, ఇక్కడ రాసుకుంటాను. ఓకే. జే అనే వేరియబుల్ మనకి స్టార్స్ ఇండికేషన్. అంటే ఒక రోలో ఎన్ని వాల్యూస్ ప్రింట్ అవ్వాలి అని మనం జే ద్వారా చెప్తున్నాం. ఇక్కడ ఏమైందంటే ఓన్లీ 1 స్టార్ ప్రింట్ అవుతుంది. ఓకే. తర్వాత ఏంటి? ఇక్కడొచ్చి జేలో 2 స్టార్స్ ప్రింట్ అవుతున్నాయి. ఇక్కడేంటి మనకి జేలో 3 స్టార్స్ ప్రింట్ అవుతున్నాయి. జేలో 4 స్టార్స్ ప్రింట్ అవుతున్నాయి.
ఈ రోలో మనకి 5 స్టార్స్ ప్రింట్ అవుతున్నాయి. అండ్ ఫైనల్లీ 6లో సిక్స్త్ రోలో 6 స్టార్స్ అనేది ప్రింట్ అవుతున్నాయి. మీరిక్కడ చాలా నీట్‌గా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ రోలో ఓన్లీ 1 స్టార్, సెకండ్ రోలో 2 స్టార్స్, థర్డ్ రోలో 3 స్టార్స్, ఫోర్త్ రోలో 4 స్టార్స్, ఫిఫ్త్ రోలో 5 స్టార్స్, సిక్స్త్ రోలో 6 స్టార్స్ ప్రింట్ అవుతున్నాయి. అవునా? సో, ఇక్కడ రోస్‌ని బేస్ చేసుకొని అంటే ఏ రోలో ఉంటే అన్ని నంబర్ ఆఫ్ స్టార్స్ అనేది ప్రింట్ అవుతుంది. స్టార్‌ని మనం దేనితో డిటర్మైన్ చేస్తున్నాం? జేతో డిటర్మైన్ చేస్తున్నాం. అంటే జే యొక్క నంబర్‌ని బేస్ చేసుకొని జే దేన్ని డిటర్మైన్ చేస్తుందంటే స్టార్స్‌ని. అంటే అక్కడ ఆ రోలో ఇవి ప్రింట్ అవ్వాలి. ఆ రో ఇన్ని సార్లు జరగాలి అని చెప్పి చెప్తాంది. ఓకేనా? ఆ రోలో ఇన్ని టైమ్స్ కాలమ్స్ అనేది ప్రింట్ అవ్వాలి అని చెప్పి చెప్తాంది. సో, ఈ జేలో ఎన్ని ప్రింట్ అవ్వాలి? ఎన్ని వాల్యూస్ ప్రింట్ అవ్వాలి అని దేనిపైన డిపెండ్ అయిందంటే ఐ పైన డిపెండ్ అయింది. కావాలంటే చూడండి ఇక్కడ ఐ వాల్యూ ఎంతైతే ఉంటుందో అన్ని స్టార్స్ అనేది ప్రింట్ అవుతుంది. i ఈక్వల్ టు 1 ఓన్లీ 1 స్టార్. i ఈక్వల్ టు 2 2 స్టార్స్. i ఈక్వల్ టు 3 3 స్టార్స్. i ఈక్వల్ టు 4 4 స్టార్స్. i ఈక్వల్ టు 5 5 స్టార్స్. i ఈక్వల్ టు 6 6 స్టార్స్. అవునా? సో, కాబట్టి ఇక్కడికొచ్చి ఇన్నర్ లూప్ ఫార్ j ఈక్వల్ టు 1 జే లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు ఐ. ఎందుకు ఐ? ఇక్కడ నేను చెప్పాను. ఏమని చెప్పానంటే ఐలో ఎంతైతే ఉంటుందో ఐ వాల్యూ 1 ఉంటే 1 స్టార్, ఐ వాల్యూ 2 ఉంటే 2 స్టార్స్, ఐ వాల్యూ 3 ఉంటే 3 స్టార్స్. ఓకేనా? తర్వాత జే ప్లస్ ప్లస్. తర్వాత ఏం చేస్తామంటే ఇంక డైరెక్ట్ ప్రింట్ చేసేయడమే. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేనిక్కడ కొన్ని గ్లిచెస్ పెట్టి వదిలేస్తాను. ఆ గ్లిచెస్ మనము అవుట్‌పుట్ చూసినప్పుడు రెక్టిఫై చేసుకుందాం. ఓకేనా? ఎందుకంటే అవుట్‌పుట్‌లో మనకి ఈ లైన్ రాస్తే ఇలా వస్తాంది అనే ఐడియా మనకుంటే, దాన్ని బేస్ చేసుకొని వి కెన్ రెక్టిఫై దట్ వన్ రైట్? సో, కాబట్టి ఏం చేద్దామంటే ఇక్కడ నేను కొన్ని గ్లిచెస్ ఇలానే పెట్టేస్తున్నా. దాన్ని ఒక్కొక్కటి మనం రిసాల్వ్ చేసుకుంటా వద్దాం. ఓకేనా? 1 మినిట్. సరే. ఇక్కడ చూడండిప్పుడు. దీన్ని మనం ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఏమొస్తుందో చూద్దాం. ఓకే. ప్యాట్రన్ 1 డాట్ జావా. ఓకే. సో, కంట్రోల్ ఓ, గో టు సీఎం కమాండ్ ప్రాంప్ట్. ఇవన్నీ బేసిక్ థింగ్స్ ఉన్న వాళ్ళకి ఐడియా ఉంటుంది. నాతో పాటు ఫుల్ స్టాక్ జావా తీసుకున్న వాళ్ళకి. సో, ఇక్కడేం రాస్తున్నాం జావా వాట్ ఈస్ ద నేమ్ ప్యాట్రన్ 1 డాట్ జావా. ఇక్కడ మనం కంపైల్ చేస్తున్నాం. వీటన్నిటికి కూడా నేను రీజన్స్ చెప్తూ వచ్చా. ఏ లైన్ ఎందుకు జరగాలి? అసలు సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎలా జరుగుతుంది? స్కానర్ క్లాస్ ఎందుకు తీసుకుంటాం? ఎక్కడి నుంచి తీసుకుంటాం? ఇక్కడ కంపైల్ చేసిన వెంటనే క్లాస్ ఫైల్ ఎలా జనరేట్ అయితుంది? క్లాస్ ఫైల్ జనరేట్ అవ్వగానే ఆ క్లాస్ ఫైల్‌ని ఎలా రన్ చేయాలి? అది ఎక్కడ ఉంటుంది? ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. ఓకే. ఇక్కడ అడుగుతాను చూడండి. ఎంటర్ నంబర్ ఆఫ్ రోస్ అని చెప్పి ఇక్కడ అడుగుతాంది. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎన్ని రోస్ కావాలో అన్ని ఇద్దాం ఇక్కడ. ఓకే. ఐ విల్ గివ్ 5. 5 అని ఇస్తానే ఏమైంది చూడండి. ఇక్కడ మనకి వాల్యూస్ అనేది ఇలా ప్రింట్ అయింది. ఓకేనా? సో, అన్ని లైన్ బై లైన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ లైన్ బై లైన్ ప్రింట్ అయింది. ఇక్కడ 5 రోస్ కాదు. మోర్ థాన్ థట్ ప్రింట్ అయిపోయింది. ఎందుకు అలా జరుగుతాంది అంటే, ఇక్కడ నేను ఏం చేశానంటే సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అని ఇచ్చా. ప్రింట్ఎల్ఎన్ అంటే ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ మనకి న్యూ లైన్‌లోకి రా అని చెప్పి చెప్పడం. ఓకేనా? సో, నేనేం చేశానంటే ఇక్కడ ప్రింట్ మాత్రమే పెడతా. ప్రింట్ అంటే ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒకే లైన్‌లో ప్రింట్ చేయి అని అర్థం. ఓకేనా? ఇక్కడ ఇంకొకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా చూడండి. ఫస్ట్ టైమ్ i ఈక్వల్ టు 1 ఉంటుంది. n ఈక్వల్ టు 5 అనుకోండి. ఓకేనా? n ఈక్వల్ టు 5 యూజర్ ఇచ్చాడు. ఇన్ కేస్ i ఈక్వల్ టు 1, 1 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 5. ట్రూ అయితేనే నాకు ఇక్కడికి ఎంటర్ అయితుంది. ఇక్కడికి ఎంటర్ అవ్వగానే j ఈక్వల్ టు 1, 1 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు i వాల్యూ 1 ఉంది కాబట్టి 1. 1 కాబట్టి 1 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 1 కాబట్టి ఇక్కడికొచ్చి ఒక స్టార్‌ని ప్రింట్ చేస్తుంది. దాని తర్వాత మళ్ళీ ఇక్కడికొస్తుంది. జేలోకి వస్తుంది. ఐలోకి పోదు. జేలోకొస్తుంది. ఎందుకంటే జే ఇంకా ఫాల్స్ అవ్వలేదు. ఇప్పుడు జే 2 అవుతుంది. 2 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 1 ఫాల్స్ అవుతుంది. ఫాల్స్ అయిన వెంటనే నాకు ఐలోకొస్తుంది. ఐలోకి రాగానే ఏమవుతుందంటే ఐ వాల్యూ విల్ బి 2. 2 అవుతుంది. 2 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 5 ట్రూ. దాని తర్వాత జేలోకొస్తుంది. జే ఈక్వల్ టు ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది లూప్స్‌లో. ఐ వాల్యూ మనకి ట్రూ అయ్యి జేలోకి ఎంటర్ అయినప్పుడు ఏమవుతుందంటే, జేలోకి ఎప్పుడైతే ఫ్రెష్‌గా ఎంటర్ అవుతుందో అది ఎప్పుడైనా సరే ఫ్రెష్‌గా ఎంటర్ అయితే జే వాల్యూ అగైన్ ఇనిషియలైజ్డ్ టు 1 ఓన్లీ. అంటే 1 పెట్టాం కాబట్టి స్టార్టింగ్ వాల్యూ ఇనిషియల్ వాల్యూ 1కి ఇనిషియలైజ్ అయిపోతుంది. ఓకేనా? సో, ఇప్పుడు మనకెంతుంటుంది? జే వాల్యూ 1 ఉంటుంది. ఐ వాల్యూ 2 ఉంటుంది. సో, 1 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 2 ట్రూ కాబట్టి ఒక స్టార్. మళ్ళీ 1 లెస్ థాన్ 2 అవుతుంది. 2 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 2 ట్రూ కాబట్టి ఇంకొక స్టార్. 3 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 2 ఫాల్స్ కాబట్టి ఇక్కడితో ఈ లూప్ టర్మినేట్ అయ్యి మళ్ళీ ఐలోకొస్తుంది. ఐ వాల్యూ 3 అవుతుంది. 3 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 5 ట్రూ. అగైన్ ఇట్ విల్ ఎంటర్ హియర్. ఎంటర్ అవ్వగానే మళ్ళీ మనకి జే 1 నుంచి స్టార్ట్ అవుతుంది. 1 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 3 అలా జరుగుతుంది.
అలా జరిగినప్పుడు ఏంటంటే ప్రతిసారి నాకు సింగిల్ లైన్‌లోనే వచ్చేస్తుంది. ఓకేనా? అన్ని వాల్యూస్ ఇక్కడ నాకు సింగిల్ లైన్‌లోనే ప్రింట్ అవుతుంది. కావాలంటే చూడండి. 5 ఇస్తున్నా. వెయిట్. ఇది సేవ్ చేయలేదు. 5 ఇచ్చా. అన్నీ చూడండి అన్నీ ఒకే లైన్‌లో వచ్చినాయి. కానీ నాకు అలా కాదు గదా! కావాల్సింది. అన్నీ ఒకే లైన్‌లో కాదు కావాల్సింది. ఒక రోలో ఒక వాల్యూ ప్రింట్ అవ్వాలి. ఆ రో టర్మినేట్ అయిపోగానే అంటే ఆ రోలో ప్రింట్ అవ్వాల్సిన వాల్యూస్ అన్ని ప్రింట్ అయిపోగానే న్యూ లైన్‌లోకి రావాలి. సో, అంటే అర్థం ఏంటంటే ఈ జే లూప్ ఫాల్స్ అయిన వెంటనే జే లూప్ ఎప్పుడు ఫాల్స్ అవుతుంది? ఆ రోలో ఎన్ని వాల్యూస్ కావాలో అన్ని వాల్యూస్ ప్రింట్ చేసేసిన తర్వాత అంటే ఫస్ట్ రోలో ఒక వాల్యూ, సెకండ్ రోలో 2 వాల్యూస్ కావాలి గదా! ఆ వాల్యూస్ అనేది ప్రింట్ చేసిన వెంటనే టర్మినేట్ అయిపోయి న్యూ లైన్‌లోకొచ్చేయాల. సో, టర్మినేట్ అవుతుందంటేనే అర్థం ఏంటంటే జే ఫాల్స్ అవుతుంది. ఫాల్స్ అయిన వెంటనే ఇక్కడ ఒక స్టేట్‌మెంట్ రాస్తా. ఇక్కడ ఏం రాస్తానంటే సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. సో, ఇలా రాయడం వల్ల ఏంటంటే ఫస్ట్ ఇక్కడికి ఎంటర్ అవుతుంది. ఇక్కడ ఎంటర్ అయ్యి ఆ రోలో ఎన్ని స్టార్స్ కావాలో అన్ని స్టార్స్ ప్రింట్ చేసేస్తుంది. ప్రింట్ చేసిన వెంటనే ఎక్కడికొస్తుందంటే ఇక్కడికొచ్చి న్యూ లైన్‌లోకొస్తుంది. మళ్ళీ నాకెక్కడికి వెళ్తుందంటే ఐ వాల్యూ విల్ బి ఇంక్రిమెంటెడ్. ఓకేనా? ఇలా జరుగుతుంది. సో, దీన్ని మళ్ళీ నేనిక్కడ ప్రాసెస్ చేస్తాను. ఇప్పుడు చూడండి మనకు కావాల్సిన ప్యాటర్న్ ప్రింట్ అయిపోయింది. కొన్ని వాల్యూస్ ఎక్కువ ఇచ్చుకుందాం. 10 అని ఇస్తున్నాం. చూడండి ఇలా మనకి ప్యాటర్న్స్ అయితే ప్రింట్ అయిపోయినాయి. ఓకేనా? ఈ ప్యాటర్న్ మనం ఇలా ప్రింట్ చేసాం. సో, లైన్ బై లైన్ కావాలంటే ఒక్కొక్కటి మనం మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. ఇక్కడ నేను ప్రాసెస్ చెప్తాను చూడండి ఇప్పుడు. ఇగ ప్రాసెస్ ఎలా చేసాం, ఏంటి అని చెప్పి ఒక ప్రాసెస్ చూద్దాం. స్టెప్ 1 n ఈక్వల్ టు 3 తీసుకుంటా నేను. 3 తీసుకున్నా. ఐ వాల్యూ ఓకేనా? ఐ లూప్‌లోకొచ్చామనుకోండి. ఐ వాల్యూ ఎంతుంటది? 1 ఉంటుంది. సో, ఇక్కడ మనం ఏం రాసాం 1 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 3 అన్నాం. విచ్ ఈస్ ఎ ట్రూ. ట్రూ కాబట్టి నాకు కిందకొస్తుంది. కిందకొచ్చి ఏమవుతుందంటే జేలోకొస్తుంది. జే వాల్యూ 1. సో, 1 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు ఐ. ఐలో ఎంతుంది? 1 ఉంది. సో, అగైన్ ఇక్కడ 1 ట్రూ అవుతుంది. ట్రూ అయ్యి ఇక్కడికొచ్చి ఏంటి సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ స్టార్ అంటున్నాం. కాబట్టి స్టార్ అయితే ప్రింట్ అవుతుంది. అగైన్ మనకి జేలోకి పోతుంది. జే ఈక్వల్ టు 2, 2 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 1 విచ్ ఈస్ ఎ ఫాల్స్. ఓకే. ఫాల్స్ కాబట్టి ఏమవుతుందంటే ఇక్కడికొస్తుంది. ఇక్కడికొచ్చి ఏమవుతుంది న్యూ లైన్‌లోకొస్తుంది. ఓకే. ఇక్కడ న్యూ లైన్. న్యూ లైన్‌లోకైతే వచ్చేస్తుంది. ఓకేనా? న్యూ లైన్‌లోకొచ్చిన తర్వాత మనకేమవుతుందంటే ఇట్ విల్ గో టు ది స్టెప్ 2. స్టెప్ 2. స్టెప్ 2లో ఏమవుతుందంటే ఐ వాల్యూ విల్ బి 2. 2 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 2 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 3 విచ్ ఈస్ ఎ ట్రూ ఓన్లీ. దాని తర్వాత జే ఈక్వల్ టు ఎప్పుడైతే ఐ వాల్యూ ట్రూ అయ్యి అంటే జే వాల్యూ ఫాల్స్ అయ్యి ఐలోకి ఎంటర్ అయ్యి ఐ నుంచి మళ్ళీ మనకి జేలోకి ఎంటర్ అవుతాందంటే జే విల్ అగైన్ ఇనిషియలైజ్ టు 1. ఓకే. 1 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 2 విచ్ ఈస్ ఎ ట్రూ. మళ్ళీ ఇక్కడికొచ్చి ఒక స్టార్ ప్రింట్ చేస్తుంది. మళ్ళీ జే ఈక్వల్ టు 2, 2 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 2 విచ్ ఈస్ అగైన్ ట్రూ. అక్కడ మనం సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ రాసాం. ప్రింట్ ఎల్ఎన్ రాయలేదు. సో, ఈ స్టార్ పక్కనే ఇంకొక స్టార్ అయితే ప్రింట్ అవుతుంది. తర్వాత జే ఈక్వల్ టు 3, 3 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 2 విచ్ ఈస్ ఎ ఫాల్స్. ఫాల్స్ కాబట్టి న్యూ లైన్‌లోకొచ్చేస్తుంది. ఓకేనా? న్యూ లైన్‌లోకొస్తది. న్యూ లైన్‌లోకి రాగానే స్టెప్ 3. తర్వాత ఏమంటున్నాం? ఐ ఈక్వల్ టు 1 సారీ ఐ ఈక్వల్ టు 3, 3 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 3 విచ్ ఈస్ ఎ ట్రూ ఓన్లీ. అగైన్ ఇట్ విల్ కమ్ టు ది జే లూప్. జే లూప్ అగైన్ మనకేమవుతుందంటే 1 నుంచి స్టార్ట్ అవుతుంది. సో, 1 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 3 విచ్ ఈస్ ఎ ట్రూ ఓన్లీ. ట్రూ కాబట్టి ఒక స్టార్. మళ్ళీ జే వాల్యూ 2 అవుతుంది. 2 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 3 ట్రూ. ట్రూ కాబట్టి ఆల్రెడీ ఒక స్టార్ ఉంది. దాని పక్కనే ఇంకొక స్టార్ వస్తుంది. మళ్ళీ జే ఈక్వల్ టు 3, 3 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 3 విచ్ ఈస్ ఎ ట్రూ అగైన్. ఆల్రెడీ 2 స్టార్స్ ఉన్నాయి. దాని పక్కనే ఇంకొక స్టార్ అయితే వస్తుంది. మళ్ళీ జే వాల్యూ విల్ బి 4, 4 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 3 విచ్ ఈస్ ఎ ఫాల్స్ ఓన్లీ. సో, ఫాల్స్ కాబట్టి మళ్ళీ న్యూ లైన్‌లోకొస్తది. న్యూ లైన్‌లోకి రాగానే స్టెప్ 4. స్టెప్ 4 మీరు అబ్జర్వ్ చేస్తే ఐ వాల్యూ అగైన్ ఇంక్రిమెంటెడ్ టు 4. 4 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 3 విచ్ ఈస్ ఎ ఫాల్స్ ఓన్లీ. అన్ని స్టెప్స్‌లోనూ మీరు లాస్ట్ వాల్యూస్ మాత్రం అబ్జర్వ్ చేస్తే 1 స్టార్ న్యూ లైన్. తర్వాత 2 స్టార్స్ న్యూ లైన్. తర్వాత ఫైనల్‌గా 3 స్టార్స్ న్యూ లైన్. సో, ఫైనల్ వర్డిక్ట్ ఔట్‌పుట్ ఏమొస్తుందంటే ఒక స్టార్ ప్రింట్ అవుతుంది. న్యూ లైన్‌లోకొస్తుంది. స్టార్, స్టార్. మళ్ళీ ఇంకొక స్టార్, ఇంకొక స్టార్, ఇంకొక స్టార్. ఓకే. సో, ఇలా మనకి ప్యాటర్న్ అయితే ప్రింట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో, కావాలి అనుకుంటే దీన్నొకసారి ఇలా పెడతాను. స్క్రీన్ షాట్ తీసుకోండి. మీరు ప్రాసెస్ చేసుకోవాలనుకుంటే ట్రై చేసుకోండి కోడ్. ఓకేనా? థాంక్ యూ గైస్.
సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. డైలీ మీకు ఇంకటి నుంచి కోడింగ్ రిలేటెడ్ క్వెషన్స్ అండ్ హెచ్ఆర్ మీటింగ్స్ అండ్ స్టూడెంట్స్ కమ్యూనికేషన్ విత్ మై ఫ్యాకల్టీ అండ్ సమ్ అదర్ కంపెనీ హెచ్ఆర్స్ ఆల్సో. సో, నా దగ్గరున్న స్టూడెంట్సే కమ్యూనికేట్ అవుతారు. వాళ్ళకి సెపరేట్ సెషన్స్ ఉంటాయి. సో, ఇన్ కేస్ ఎవరికైనా కూడా ఆ సెషన్స్ కానీ, ఆ రికార్డింగ్ సెషన్స్ కానీ మాక్సిమం నా క్లాసెస్ అన్నీ కూడా మీకు ప్రైవేట్‌లో ఉంటాయి కాబట్టి సో, నో నో వన్ కెన్ సీ దట్ వన్. సో, బట్ మేమేమనుకున్నామంటే హెచ్ఆర్ ట్రైనింగ్ ఏవైతే మనం ఇప్పియాలి అని అనుకుంటున్నామో, ఆ హెచ్ఆర్ ట్రైనింగ్ వీడియోస్ అన్నీ కూడా పబ్లిక్‌లోనే పెడతాం ఇంకటి నుంచి. సో, దీనివల్ల ఏంటంటే రిమైనింగ్ పీపుల్‌కి కూడా హెల్ప్ అవుతుంది. ఎవరైతే అమౌంట్ కట్టి చేరకుండా ఉంటారో వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి వి కెన్ చూస్ దట్ వన్. సో, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే స్టూడెంట్స్ ఉంటే, ఆ స్టూడెంట్స్‌కి కూడా షేర్ చేయండి. ఈచ్ అండ్ ఎవ్రీ డే మనం ఏంటంటే కోడింగ్ రిలేటెడ్ క్వెషన్స్‌ని డిస్కస్ చేద్దాం. ఓకే. బై బై. టేక్ కేర్.